దేవుడు ఆయన తన రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి, ఆ రాజ్యములో మనమందరము కూడా ఆయన బిడ్డలముగా ఉండడానికి, ఆయన యొక్క రాజ్యములో మన కొరకు సిద్ధపాటు చేస్తున్నటువంటి గృహాలలో మనం నివాసం చేయడానికి ఆయన ఈ భూమి మీద అనేకమైనటువంటి విషయాలను, అనేకమైనటువంటి కార్యాలను, అనేకమైనటువంటి వాగ్దానాలను, అనేకమైనటువంటి పనులను సమస్తము జరిగించుచు ఈ రోజున మనం జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు మట్టల ఆదివారం అని చెప్పి అందరూ కూడా మరి వీధుల్లో తిరుగుతూ దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఈరోజు యేసుక్రీస్తు మట్టల ఆదివారం జయము జయము దేవునికి అని అంటూ తిరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ అసలు దేవుని యొక్క వాక్యము ఎంతవరకు తెలుసు, ఎంత లోతుల్లోకి వెళ్ళాం, అసలు వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనకు తెలిసినట్లయితే మనం చేస్తున్నటువంటి పని దేవునికి ఆమోదయోగ్యమై ఉన్నదా లేదా అని తెలుసుకొనగలిగిన వారమై ఉందుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో 21వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం గనక ధ్యానం చేసినట్లయితే ఇక్కడ చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, చాలు ఇక్కడ తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చాడు? ఆయన ఇప్పుడు యెరూషలేమునకు వచ్చి, అసలు ఈ యొక్క యెరూషలేము అంటే ఏమిటి? యెరూషలేముకే వచ్చినప్పుడు యెరూషలేములోనే దేవుడు ఆ యొక్క మరి నేను ఈ పండగ దినాన మరి నేను ఒక కార్యార్థమై వచ్చాను, ఈ కార్యార్థమై వచ్చినటువంటి నేను ఈ యొక్క కార్యాన్ని కూడా నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను అనేటువంటి ఆలోచన కలిగి యెరూషలేముకే వచ్చాడు దేవుడు. ఆ యెరూషలేముకి ఎందుకు వచ్చాడు, ఈ యెరూషలేము యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలోనే మీకు ఒక మాటను తెలియజేస్తాను ప్రియా దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. భూమి తోడనవద్దు, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు. ఎవరి పట్టణం అంటది? మహారాజు. అంటే రాజు వేరు, మహారాజు వేరు. మహారాజు మొత్తమును భూమి అన్నంతటిని ఏలువాడై ఉన్నాడు. భూమి అన్నంతటిని ఏలుటకు కారణమైనటువంటి ఆ యొక్క పట్టణము యెరూషలేము పట్టణమై ఉంది. ఇక్కడ ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి అంటున్నాడు, అది మహారాజు పట్టణం. దేవుడు ఏ పట్టణంలోకి అడుగు పెట్టాడు? మహారాజు పట్టణంలోనికి అడుగు పెట్టాడు. ఆ మహారాజు పట్టణము ఆ లోపలికి అడుగు పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి ఇద్దరిని మాత్రమే దేవుడు పిలిచాడు. తన శిష్యుల్లో ఉన్న ఇద్దరిని పిలిచాడు. ఇక్కడ దేవుడు కూడా అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిద్దరుగా వెళ్ళండి అంటున్నాడు. ఎవరు కూడా ఒక్కొక్కరుగా మీరు వెళ్ళొద్దు.
నీ ఒక్కడిగా చేయడానికి ఈ పని కరెక్ట్ అయినటువంటిది కాదు. ఈ యొక్క పని చేయుటకు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. ఇద్దరు ఏకీభవించినప్పుడే ఈ పని సాధ్యమవుతుంది. దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఇద్దరిద్దరుగా అని. అందులో ఉన్న ఇద్దరిని పిలుస్తున్నాడు ఆయన. ఆ యెరూషలేము పట్టణములో అది మహారాజు పట్టణమై ఉంది. ఆ యొక్క పట్టణమునకు దేవుడు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఇంకొక మాట చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట చెప్పబడతా ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట అంటున్నాడు. 4వ అధ్యాయం 25వ వచనం నుండి, ఈ హాగరు అనున్నది అరబీ దేశములో ఉన్న ఏమన్నాడు? ఇక్కడ సీనాయి కొండ ఎక్కడుందంటే ఇది అరబ్బు దేశంలో ఉందండి. అరబ్బీలు ఎవరు? మన సహోదరులే. అరబ్బీలు ఎవరు? మన సహోదరులండి. వాళ్ళు హాగరు కుమారులు, వాళ్ళు ఇష్మాయేలు కుమారులు. వాళ్ళు ఈ యొక్క అరబ్బీ దేశంలో ఉన్నటువంటి సీనాయి కొండ అంటే దేవుడు ఏలబోవుచున్న కొండ. దేవుడు ఏలబోవుచున్న కొండ అరబ్బీ దేశంలో ఉన్నది. భూగోళమనంతటికి కూడా మధ్యస్థమైనటువంటిది అది. ఆయన అక్కడ నుండే భూమి యావత్తును కూడా పరిపాలన చేయను ఉద్దేశించి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా కొంచెం కిందకు చదివినట్లయితే ప్రస్తుతమందు ఉన్నటువంటి యెరూషలేము దాని యొక్క పిల్లలతో కూడా దాస్యమందున్నదంట. యెరూషలేము దేంట్లో ఉంది? ఇప్పుడు దాస్యములో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కానీ వీళ్ళు కానీ మనం అందరం కూడా యెరూషలేమును గురించి ఆలోచిస్తుంటే మరి అరబీలు మరి అనేకులు కూడా దాన్ని ఆక్రమించి మరి వాళ్ళ యొక్క ఆధీనములో, వాళ్ళ స్వాధీనములో ఆ యొక్క యెరూషలేము పట్టణము ఖచ్చితముగా దాస్యత్వములోనే ఉన్నది. రేపు మనకు రాబోతున్నటువంటి యెరూషలేము ఆకాశం నుండి దిగి రావడానికి సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆకాశము నుండి భూమి మీదకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ దిగినా ఎక్కడ దిగుతుంది అని అంటే ఆ ప్రాంతములోనే వస్తూ ఉన్నది అది. దేవునికి స్తోత్ర. మనం అందరం కూడా అనుకుంటున్నట్టుగా, దేవుని పిల్లలారా, మీరు అనుకుంటున్నారు భూమి మీద దేవుడు మరి ఏం చేయబోతున్నాడు, ఏం వస్తుంది అక్కడ, ఇక్కడేంటి అక్కడేంటి అని మీరు అనుకుంటున్నారు. కొంతమంది అయితే మనం ఇక్కడ కాదు, మన పరిపాలన దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు, పరలోకం అంటే ఎక్కడుంది, పరలోకం అంటే పైకి వెళ్ళిపోతాం మనం అనుకుంటున్నాడు. దేవుడు పరలోకమందు మన కొరకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మన కొరకు? 14వ అధ్యాయం యోహాను సువార్త, 14వ అధ్యాయం యోహాను సువార్తను చూడండి ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు గలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన కొరకు అక్కడ పట్టణాన్ని కడుతున్నాడు. ఆ పట్టణమే కిందకు దిగబోతున్నది. ఆమేన్. దాన్ని ఇంకా ముందు వరుసలో నేను మీకు దాన్ని కూడా చూపిస్తాను. దేవుని పిల్లలారా, యెరూషలేము అనగా మహారాజు పట్టణము. ఆ యొక్క పట్టణములోనికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి అంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచాడు, మీరిద్దరూ రండి అని. ఆయన ఏం చెప్పబోతున్నాడో, వాళ్ళకి ఎందుకు పిలిచాడో ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనాన్ని చూడాల్సినటువంటి వారమై ఉన్నాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే రావాలి. మనం చూడండి,
21వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే మీరు వెళ్ళుడి, ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరిని పిలిచి ఏం పని అప్పచెప్పాడు ఆయన? ఆ ఊళ్ళోకి వెళ్ళండి, అక్కడ ఏం కనపడుద్ది మీకు? గాడిద కనపడుద్ది, గాడిద పిల్ల కూడా కనపడుద్ది. మళ్ళీ అక్కడ గాడిద ఒకటే రెండా? మరి ఈ అడ్డగాడిదలమైనటువంటి మనం ఎక్కడికి వెళ్ళినా ఒక్కడమే బయలుదేరతాం. వాస్తవంగా అడ్డగాడిదలమే మనం. దేవుడు అంటున్నాడు అక్కడ గాడిద ఉంటుంది, గాడిద పిల్ల కూడా కనపడుద్ది. అక్కడ గాడిదలు కూడా 2 కనపడుతున్నాయి, వెళ్ళిన వాళ్ళు కూడా 2 కనపడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్కడ ఆయన ఏమంటున్నాడు అనంటే, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. దేవునికి స్తోత్రం. దానిని తోలిపెట్టును అనలేదు ఆయన, వాటిని తోలిపెట్టును. ఏమిటండి గాడిద? ఈ గాడిదకింత ప్రాధాన్యత ఏంటి? ఈ గాడిదకింత ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు దేవుడు? ఈ యొక్క గాడిద యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ గాడిద యొక్క ఆలోచన ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్క విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. గాడిద అని మనం చాలా తేలిగ్గా తీసేస్తున్నాం. బరువు మోసేది గాడిద, భారం వహించేది గాడిద, యజమానికి నమ్మకమైనటువంటిది గాడిద. ఆ గాడిద మీద నువ్వు పెంచుకుంటున్నటువంటి ఆ గాడిద మీద ఎంత బరువేసి నువ్వు ఎక్కడో మార్కెట్లో వదిలేయి, తిన్నగా అది నీ ఇంటికే చేరుతుంది. దేవునికి స్తోత్ర. గాడిదలో నమ్మకం ఉన్నది, గాడిదలో యథార్థత ఉన్నది, గాడిదలో బరువు మోసే తత్వం ఉన్నది, గాడిద భారము వహించగలిగినదై ఉన్నది. గాడిద దేవునిని మోయగలగ శక్తిమంతురాలై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం గాడిద అంటే మనం చాలా రకాలుగా గాడిదని తీసి అవతల పారేస్తాం. ఎవడన్నా మాట వినపడితే వరే గాడిద అంటాం మనం. ఇప్పుడు ఇందాక నేను కూడా అన్నాను, మనం ఏం గాడిదలు అన్నా, నేను అడ్డగాడిదలు అని చెప్పా. అడ్డగాడిద ఎప్పుడు ఒక్కడిగానే వెళ్తాడు, ఎందుకంటే అది వాండర్ పెడుతూ ఉంటుంది. అడ్డగాడిద ఎప్పుడు కూడా ఎవరిని ఏ గాడిదని కలుపుకోదు. అది ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నిజముగా మంచి గాడిదవైతే ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. వాటిని తోలిపెట్టును అన్నాడు ఆయన. అసలు ఈ గాడిద గురించి ఎందుకు అంతగా మాట్లాడాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనములో నుండి గనక చదివితే ఈ గాడిద యొక్క ప్రాధాన్యతను మనం చూడగలుగుతాం. అక్కడ బిలాము, బేరు కుమారుడైనటువంటి బిలాము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిచేవాడై ఉన్నాడు. ఆనాడు ఫిలిష్తీయులు అనేక మంది కూడుకొని వచ్చి మా పక్షంగా ఉండి నువ్వు ఇజ్రాయేల్ని శపించమని అడిగారు. వారు 4 ప్రాంతాలకు తిప్పారు ఆయన్ని. 4 ప్రాంతాలకు తిప్పి ఆ 4 ప్రాంతాల్లో కూడా ఇజ్రాయేల్ని శపించమంటే ఆయన వెళ్ళి వాళ్ళని దీవిస్తానే వస్తున్నాడు. ఎందుకంటే వాస్తవంగా శపించుదామనే పైకెత్తుతున్నాడు. ఎందుకు శపించాలని పైకెత్తుతున్నాడు ఆయన? ఎందుకు శపించాలనుకుంటున్నాడు అంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాడు కాబట్టి. పోయినసారి నేను మీకు చెప్పినటువంటి వాక్యములో లంచము గురించి చెప్పాను. లంచం, ప్రియ దేవుని పిల్లలారా, లంచం. ఆ లంచాన్ని తీసుకుంటున్నాడు ఆయన. ఆ లంచాన్ని తీసుకోవడం వలన ఆ ఇజ్రాయేల్ని శపించడానికి ఎక్కుతున్నాడు. 4 సార్లు కూడా శపించడానికి వెళ్ళాడు. ఏటి ఒడ్డుకి వెళ్ళాడు, అక్కడ శపిద్దాం అనుకున్నాడు, దీవించే వచ్చాడు. కొండ మీదకి వెళ్ళాడు, శపిద్దాం అనుకున్నాడు, దీవించే వచ్చాడు. ఇంకో కొండ, అలా మొత్తం కూడా తిప్పుతానే ఉన్నారు వాళ్ళు. ఇక 5వసారి మోయాబీలు వచ్చారు. అబ్బాయ్ రా అని అంటున్నారు. రాత్రిపూట దేవుని దూత అతనికి ఆజ్ఞాపించింది, ఇదిగో వాళ్ళు నిన్ను పిలుస్తారు,
నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పు అన్నాడు. ఈసారి ఇంకా బలంగా ఏం చేశాడు అని అంటే మోయాబీలు మరి ఇంకా ఎక్కువగా ఇచ్చాడండి. ఆయన చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇజ్రాయేల్ని శపించడమే కావాలి. ఎందుకంటే వాళ్ళని గనక ఈయన నోటితో శపిస్తే దేవుడు శపించినట్టే, అది వాళ్ళ లెక్క. ఆయన ఏదంటే అదే జరుగుద్ది అక్కడ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అలాంటి స్థితి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఇప్పుడు 27వ వచనం నుండి చదువుదాం. కొంచెం కొంచెం కిందకి వెళ్తా ఉంటే అక్కడ మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 27వ వచనములో నుండి, గాడిద యెహోవా దూతను చూచి, ఎవరు ఫస్ట్ దేవుని దూత ఎవరికి కనపడిందండి ఇక్కడ? బిలాముకా గాడిదికా? మరి బిలాముకి ఎందుకు కనపడలేదు? బిలాముకి ఎందుకు దేవుని దూత కనపడలేదు? ఎందుకంటే బిలాము ఆ యొక్క లంచము చేత తన కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు గనక. లంచం తీసుకుంటే కళ్ళు మూసుకుపోతాయండి. నీ ఆత్మనేత్రాలు మూస్తాయి, నీ బాహ్యనేత్రాలు కూడా మూసుకుపోతాయి. కారణం ఏంటో తెలుసా? ఆ మూసుకుపోయిన కళ్ళతో నువ్వు లోకాన్ని చూసినప్పుడు చాలా అందంగా కనపడుద్ది. తేట తెల్లంగా నువ్వు చూస్తే, అంటే మంచి కళ్ళతో నువ్వు చూస్తే ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ పరిశుద్ధత ఉందో నీకు తెలుస్తుంది. లంచము అనేక రకాలుగా నిన్ను ఏం చేస్తుంది? నిన్ను మూసేస్తుంది. అందుకనే ఆ దేవుని యొక్క దూత ఆ యొక్క బిలాముకి కనిపించలేదు. ఎవరికి కనపడింది? అది గాడిదకు కనపడింది. మరి గాడిదలో ఏమున్నది? స్వచ్ఛత ఉన్నది, యథార్థత ఉన్నది, నమ్మకం ఉన్నది. అసలు అలాంటి గాడిదగా నేను ఎందుకు పుట్టలేదా అని మనము బాధపడాల్సినటువంటి రోజు. ఆ గాడిద ఏం మాట్లాడుతుందో ఆ గాడిద ఏమొచ్చు, ఏం చూసిందో చూడండి. ఇప్పుడు చదవమ్మా. గాడిద ఎవరిని చూసింది? దేవుని దూతను చూసింది. ఆ బిలాముతో కూడా అది ఏమైపోయిందంటే అది కూలబడిపోయింది. చాలాసార్లు తప్పించుకుందామని ప్రయత్నం చేసింది, కుదరలా. అప్పుడు అతని కోపం మండింది. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు ఏం చేశాడు? వాక్కునిచ్చాడు. అంటే మానవ స్వరమును దానికి అనుగ్రహించాడు. మానవ స్వరము. ఆ గాడిద మానవ స్వరంతో మాట్లాడుతుంది. ఇప్పుడు నీవు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నిన్నేం చేశాను అని అడిగింది. మొదటి మాట, నీవు నన్ను ఎన్నిసార్లు కొట్టావు? ముమ్మారు కొట్టావు. నేను నిన్నేం చేశాను అని అడిగింది. దేవుడు అంటున్నాడు, ఆయన ఒకసారి మాట్లాడును, రెండవ మారు మాట్లాడును, మూడవసారి మాట్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముమ్మారు మాట్లాడును. దేవుడు మాట్లాడేది ముమ్మారు మాట్లాడతాడు. ఇంకా మనం చూస్తే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రిత్వమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆ యొక్క దెబ్బలు ముమ్మారు. నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అని అడిగింది అక్కడ. ఇదిగో నువ్వు నా మీద తిరగబడ్డావు. మళ్ళీ బిలాము అంటున్నాడంట, అసలు గాడిదేంటి మానవ స్వరంతో నాలాగా మాట్లాడతావేంటి అని అనుకుంటున్నాడా? లేదు. ఎందుకంటే వాడు లంచం చేత వాడి కళ్ళు మూసుకుపోయినాయి. వాడి యొక్క హృదయం అంతా కూడా ఏమైపోయింది? పాషాణంతో నింపబడి ఉంది. అసలు గాడిదేంటి ఇలా మాట్లాడతావేంటి అనుకోవట్లేదు. అప్పుడు అన్న నువ్వు నా మీద తిరగబడ్డావు, అందుకే ఇదిగో నేను 3 సార్లు కొట్టాను అంటున్నావు, కానీ నా చేతిలో కత్తిగా అనుకున్నట్లయితే నేను నరికి పారేసేవాడిని అంటున్నాడు. అప్పుడు గాడిద మళ్ళీ మాట్లాడుతుంది. అందుకు గాడిద, నేను నీ దాననై అయినప్పుడు నుంచి నేటి వరకు నీవు ఎక్కుతూ వచ్చిన నీ గాడిదని నేను కాదా? నేను ఎప్పుడైనా కూడా నేను ఇలా ఎప్పుడైనా చేశానా అని బిలాముతో అంటుంది. అప్పుడు లేదే, అప్పుడు ఎప్పుడు చేయలే నువ్వు
అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నువ్వు ఎప్పుడు చేయలే, మరి నిజం ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే గాడిద యథార్థము కలిగి ఉన్నది. తన యజమానిని ఎప్పుడు కూడా అలాంటి పని చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేసింది? ఇప్పుడు ఎందుకు చేసింది? నీ కళ్ళు మూసుకుపోయాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుడు ఆ బిలాము కన్నులు తెరిచాడు. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న అక్కడ ఓ గొప్ప ఖడ్గము చేత పట్టుకొని నిలబడి ఉన్నటువంటి దేవుని మహాదూత అక్కడ కనపడతా ఉంది. దాన్ని చూశాడు ఆయన. తల వంచి ఆ దూతను చూశాడు, ఆ ఖడ్గమును చూశాడు. ఓ నిలువెత్తు కనబడుతున్నటువంటి ఆ దేవుని యొక్క దూతకు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. యెహోవా దూత యెహోవా దూత అంటుంది, ఈ ముమ్మారు ఈ ముమ్మారు ఈ గాడిదను ఆ. నీవేళ కొట్టితివి? ఈ ముమ్మారు నీవు నీ గాడిదను ఎందుకు కొట్టావు? మళ్ళీ దేవుని దూత కూడా అడుగుతుంది, ఈ ముమ్మారు నువ్వు ఆ యొక్క గాడిదను నువ్వు ఎందుకు కొట్టావు? ఇదిగో మొట్టమొదట అడిగిన ప్రశ్న. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవునికి మంచి గాడిదగా నీవు ఉన్నావా? యేసు ప్రభు ఆ గాడిదని ఎందుకు ఎక్కాడో నీకు తెలుసా? ఆ గాడిదలో యథార్థత ఉన్నది, ఆ గాడిదలో మరి ఆ యొక్క నిజాయితీ ఉన్నది. నీవు నిజాయితీ కలిగిన గాడిదగా నీవు ఉన్నావా? యథార్థము కలిగిన గాడిదగా నీవు ఉన్నావా? దేవుని దూత అడుగుతుంది, నీవు ముమ్మారు దాన్ని ఎందుకు కొట్టావు? ఈ ముమ్మారు ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనదిగా కనుక నేను నీకు విరోధునే బయలుదేరవచ్చి తిని. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని యొక్క దూత ముమ్మారు ఎందుకు కొట్టావు అని అడిగాడు. తర్వాత విపరీతమైనది కనుక నీ యొక్క నడక విపరీతంగా ఉన్నది కాబట్టి, నేను నీకు విరోధినయ్యాను కాబట్టి నేను బయలుదేరి ఇక్కడికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సేవకుడా, ప్రియ దేవుని యొక్క సేవకుడా, ప్రియ విశ్వాసి, నీ దేవుని ఎదుట నీ నడక విపరీతమైనదిగా కనబడినప్పుడు ఖడ్గము చేత పట్టుకుని దేవుడు దిగి వస్తాడు. జాగ్రత్త. ఆయన దూతలను పంపిస్తాడు. జాగ్రత్త. నీ యొక్క నడక దేవుని ఎదుట విపరీతముగా కనబడకూడదు. ఏమో మేము చేసేస్తున్నాం, ఆచరిస్తున్నాం, ఆచారాలు, నిష్ఠ గరిష్టతలతో మేము వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. ఏ నిష్ఠ కూడా ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. నీవు అనుకునే నిష్ఠ కాదు, దేవుడు కోరుకున్న నిష్ఠ గరిష్టత కావాలి. ఇక్కడ నీవు నిష్ఠతో నిలబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. మళ్ళీ చెబుతున్నాడు సమాధానం. ఆ గాడిద 3 సార్లు నా దగ్గర నుంచి తొలగిపోయిందయ్యా. చెప్తున్నమాట. ఆ గాడిద నన్ను చూచి గాడిద నన్ను చూచి ముమ్మారు నన్ను చూడబట్టే అది 3 సార్లు తొలగింది. అది నా ఎదుట నుండి తొలగని ఎడల అది నా ఎదుట నుండి తొలగకపోతే నిశ్చయముగా నేను ఇప్పుడే చంపేసేవాడిని. ఇప్పుడు ఏది అడ్డపడిందంట? బిలాముకి ఏది అడ్డుపడింది? గాడిదే అడ్డుపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిలాముకు గాడిదే అడ్డుపడింది. ఈ క్రైస్తవ్యానికి ఓ మంచి గాడిదగా నీ ఉన్నట్లయితే క్రైస్తవ్యం బ్రతుకుతుంది. ఆమేన్. క్రైస్తవ్యం బ్రతకాలి అనంటే మంచి గాడిదగా మనం నిలబడాలి. క్రైస్తవ్యానికి మనం గాడిదల వలె మనకున్నటువంటి ఈ లోక పాపములకు, నీకున్నటువంటి ఈ లంచానికి, ఈ డబ్బుకి, ఈ ధనానికి, దాహానికి నీవు అడ్డుగా నిలబడాలి. అప్పుడే దేవుని యొక్క కోపాగ్ని నుంచి మనం తప్పించుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ కోపాగ్ని నుంచి తప్పించుకోవడానికి ఈ గాడిదే అతనికి సహాయం చేసింది. ఇంకా కొంచెం కిందకు చదివితే, చంపి దాని ప్రాణం రక్షించి ఉందని అభివృద్ధి చెప్పాను. అందుకు బిలాము నేను పాపము చేసి తిని. ఏం చేశాడంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, నేను పాపము చేసి తిని. నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఎందుకు తెలియలే మరి? కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది చెడ్డది అన్న సంగతి నువ్వు వచ్చావన్న సంగతి నాకు తెలియలా.
తెలియపోవటానికి కారణం గాడిదకి తెలిసింది, నీకెందుకు తెలియలా? లంచముతో నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కనుక. ఒకవేళ ఇది నీ దృష్టికి చెడ్డదైతే చెప్పు, నేను వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన. అప్పుడు దేవుని దూత మళ్ళీ చెప్తుంది, నువ్వు ఆ మనుషులతో కూడా వెళ్ళు. అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. బిలాము దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ యేసు ప్రభు గాడిదని ఎందుకు ఎక్కాడండి? తండ్రి అయిన దేవుడు ఏది చెబుతున్నాడో అది చెప్పడానికే ఆయన గాడిదని ఎక్కాడు. దేవునికి స్తోత్ర. తండ్రి అయిన దేవుడు ఏది చెప్పనై ఉన్నాడో, ఎప్పుడు? ప్రభువుని పట్టుకుని వెళ్ళేటప్పుడు, ఆ యొక్క పిలాతు ముందు నిలబెట్టేటప్పుడు, అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆయన్ని పట్టుకొని తీసుకెళ్ళేటప్పుడు, ఆయనకు కొరడా దెబ్బలు విధించడానికి వారు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ఆ దేవుడు ఏదైతే చెప్పనై ఉన్నాడో ఈ ప్రజల నిమిత్తము, అది చెప్పడానికే ఈ యొక్క గాడిదను మనకు సాదృశ్యంగా చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ బిలాము ఎక్కాడు, ఇక్కడ యేసు ప్రభు ఎక్కుతున్నాడు. దేవునికి స్తోత్ర. అక్కడ బిలామును రక్షించిన గాడిద, ఇక్కడ ప్రభువును చూపించిన గాడిద. దేవునికి స్తోత్ర. అక్కడ బిలామును రక్షించిన గాడిద, ఇక్కడ ప్రభువును చూపించిన గాడిద. నువ్వే గాడిదగా ఉన్నావు ఈ రోజున? మనం చేసేస్తున్నామండి, మట్టలు పెట్టుకుని మట్టల ఆదివారం అనుకుంటూ. ఇది కాదు. నిజమైన గాడిదగా నీవు ఉన్నావా లేదా? నీ కళ్ళు తెరవబడి ఉన్నాయా లేదా? లంచముతోనూ, డబ్బుతోనూ, వెండితోనూ, బంగారముతోనూ, ఈ లోక అధికారాలతోనూ నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయి. నేనే ప్రథముడుగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, జాగ్రత్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను అందరిలో నేనొక్కడిని అనుకో, కానీ ప్రత్యేకత కలిగి ఉండు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట నేను చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. ఇదే మనం మళ్ళీ ఎక్కడికి రావాలి ఇప్పుడు? 21వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనములోనికి వస్తే, 8వ వచనము నుండి, జనసమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఇక్కడ 8వ వచనానికంటే ముందు మనం 4వ వచనంలో చూస్తే అంటాడు, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేర్చున్నట్లు ఇది జరిగాను. అదేదనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, అంటే సాత్వికుడై గాడిదను, భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి. ఇప్పుడు ఎన్ని గాడిదలు ఎక్కాడు ఆయన? గాడిదను, చిన్న గాడిదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ బిలాము ఎన్ని గాడిదలు ఎక్కాడు? ఒక్కటే ఎక్కాడు. ఇక్కడ ప్రభు ఎన్ని గాడిదలు ఎక్కాడు? 2 గాడిదలు ఎక్కాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ అందుకని చాలా చక్కగా చెబుతున్నాడు ఆయన, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. సియోను కుమారి ఎవరో? దీనికి ఆన్సర్ చెప్పండి చూద్దాం. సియోను కుమారి ఎవరో? సియోను కుమారి పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను కొండ. దేవునికి స్తోత్ర. చెప్పండి, ప్రకటన చేయండి, ఏం జరుగుతుంది ఇక్కడ? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మనం చూసినట్లయితే 8వ వచనంలో అంటాడు, జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు బట్టలు ఎందుకు పరిచాడు? ఈ ఆన్సర్ తెలుస్తుందా మీకు? బట్టలు ఎందుకు పరిచారు? బట్టలు మరి చెట్ల కొమ్మలు ఎందుకు పరిచారు తెలుసా నీకు? ఓ దేవుని యొక్క సేవకుడా, దేవుని కుమారుడా, దేవుని కుమారి,
నువ్వు స్వార్థ సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు. నీవు పరిశుద్ధత కలిగి ఉన్నావా? భూమి ఏమైపోయి ఉన్నది? సమస్తమును పాపము చేత ఏమైపోయింది? అది నింపబడి ఉన్నది, పాపము చేత నింపబడి ఉన్నది. మరి పరిశుద్ధులు దేని మీద నడవాలి? ఆ భూమి మీద నడవడానికి కుదరదు. ఎందుకంటే దేవుని కార్యం రాబోతుంది. దేవుడు అదే చెబుతున్నాడు. ఇప్పుడు నేను నడవద్దని కాదు దాని అర్థం. నీవు పరిశుద్ధుడిగా ఉన్నావు గనక నీ పరిశుద్ధత యావత్తును నువ్వు బట్టబలి చేసుకోవాలి అనంటే, నీవు దాన్ని ఖచ్చితంగా అనేకులకు చూపించాలి అనంటే ఆ భూమి మీద నువ్వు నడవడానికి కుదరదు. చాలామంది మనం అనుకుంటాం, చర్చిల్లో చూడండి, ఏ చర్చి ఎనిబడి, చాలా చర్చిల్లో ఏమేస్తారండి? కింద పట్టాలు, మ్యాట్లు వేస్తారు. కొన్ని చోట్ల ఎర్ర తివాసీలు వేస్తారు, కొన్ని చోట్ల పట్లాలు వేస్తారు, కొన్ని చోట్ల చాపలు వేస్తారు. ఏమంటే మందిరంలోకి వెళ్ళాక భూమి మీద కూర్చోకూడదా? మనం భూమి మీద కూర్చొని వినకూడదా? కూడదు. భూమి సమస్త పాపములతో నింపబడి ఉన్నది కనుక నీవు కూర్చొని వినినట్లయితే ఆ యొక్క మాటలు నీ చెవికెక్కవు. నీ కాలి పాదము కూడా భూమిని తాకకుండా ఉండడానికే ఆ మందిరాలు, చర్చిల్లో నీకు వేసేది. అంతేగాని తెలియక కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు వారు గాడిదనెక్కినప్పుడు గాడిద కాళ్ళ కింద ఏం వేశారు? యేసు ప్రభు కాళ్ళ కింద వేసారా, గాడిద కాళ్ళ కింద వేశారా? గాడిద కాళ్ళ కింద మట్టలు, ఆకులు, దాని మీదే నడిచింది. దానికి ఎంత ధన్యత అండి! ఎంత గొప్ప ధన్యత! అంత గొప్ప ధన్యత కలిగినటువంటి గాడిద పిల్లగా నేను లేదేమి అని మనం బాధపడాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. నువ్వు పరిశుద్ధుడవై ఉన్నావు. పరిశుద్ధత కలిగి జీవించు. అనగా ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకో. దేవునికి స్తోత్ర. బట్ట అనేది దానికి సాదృశ్యం. బయటికి వెళ్ళి వచ్చావు, బట్టలు విప్పేయి, మళ్ళీ మంచి బట్టలు వేసుకో, పరిశుద్ధత కలిగి జీవించు. దేవునికి స్తోత్ర. చాలామంది సేవకులు ఒక్కరోజు వేసినటువంటి బట్టలు రోజు అయ్యే వేసుకొని తిరుగుతూ ఉంటారు. బట్టలు ఉతుకటం కూడా లేదు. అదేమనంటే నీ సేవకేగా తిరుగుతున్నాను అనుకుంటాడు. స్నానాలు చేసేవాళ్ళు కూడా లేరు. ఎంతటి దౌర్భాగ్యం అండి ఇది! ఇది మంచిది కాదు. ఎప్పటికప్పుడు నూతన వస్త్రాలు, బలిపీఠం మీద ఎక్కేటప్పుడు దేవుని వస్త్రాలు వేరుగా ఉంటాయి, అవి మాత్రమే ధరించాలి. లోకంలో తిరిగేటప్పుడు వేరే బట్టలు ఉంటాయి, అవి మాత్రమే ధరించాలి. కానీ నీకు బట్టల విలువ కూడా తెలియదు. అక్కడ పరిచే బట్టలు ఉన్నాయి, ప్రభువు వేసుకునే బట్టలు ఉన్నాయి, రకరకాలైనటువంటి బట్టలు ఉన్నాయి. దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ యొక్క బట్టల యొక్క విధానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. ఈ యొక్క బట్టలు ఎందుకు పరచాల్సి వస్తుంది? భూమి ఏమై ఉన్నది? 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్నటువంటి ఆకాశము, భూమియు భక్తిహీనుల యొక్క తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి. మామూలు భద్రంగా ఉంది అంతే, వాక్యము చేత భద్రపరచబడి ఉన్నది. ఈ లోకంలో చాలామంది క్రైస్తవుల వలన ఏమిటి మనకు ఉపయోగం అనుకుంటున్నారు. ఆ దేవుని యొక్క వాక్యము వలననే భూమి సిద్ధపరచబడి ఉన్నది, అది స్థిరపరచబడి ఉన్నది, ఆ భూమి భద్రపరచబడి ఉన్నదన్న సంగతి మిగతా వారికి తెలియదు. తెలియకయే బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని వాక్యము చెప్పుటకు బయలుదేరుతున్నటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. వాక్యమే నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తే 10వ వచనంలో చూద్దాం. అక్కడ అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో కరిగిపోవును, భూమియు దాని మీద కాలిపోతాయి.
ఇవన్నీ ఇలా లయమైపోవును కనుక ఇవన్నీ కూడా లయమైపోతాయి కాబట్టి ఆకాశమును ఆకాశమును నవ్వుకొని లయమైపోవునట్టు పంచభూతము మహావేంద్రముతో కరిగిపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్లు దేవుని నిరపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్త గలవారై దేంతో అంట ఎంతో జాగ్రత్త గలవారై మంచి ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. పేతురు వ్రాసిన 2వ పత్రికలో ఆయన స్పష్టం చేశాడు అక్కడ. అందుకే ఆ పట్టాలు అనగా కింద ఆ బట్టలు పరిచింది దానికోసమే. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా దాన్ని చెప్పాలంటే మనకి ఇంకా చాలా ఉంది, ఇంకా ముందుకెళ్ళాలి. కానీ ఇప్పటికే సమయం ఒక 5 నిమిషాలు ఎక్కువైపోయింది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే మనం జాగ్రత్త కలిగి జీవించటానికి మనం ముందుకు కొనసాగుదాం. మన ప్రవర్తన దేవుడు అదే చూస్తాడు, నీ ప్రవర్తనే చూస్తాడు ముందు. అందుకే నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకోనమంటాడు ప్రసంగిలో. ప్రతి విషయం నీ ప్రవర్తన చూస్తున్నాడు, తర్వాత నీ భక్తిని చూస్తున్నాడు, 3వదిగా నువ్వు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఆ 3 దెబ్బలు, ఈ 3 మాటలు నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని ఆ విధముగా ముందుకు కొనసాగబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని యందు భయముతో భక్తితో వణుకుతోను అయా ఇదిగో తండ్రి నీ వాక్యము చేత పట్టబడిన వారై అయా ఇదిగో నీ బిడ్డలుగా ఎదిగి ఫలించులాగున నీ కృప దయచేసి సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్న వారై నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా నీ కృపలో నింపమని నీ నామానికే మహిమ చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.